హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మధు జయం వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చి ఈవినింగ్ స్నాక్ కింద పిల్లలకి పానీపూరి చేద్దాం అనుకుంటున్నాను. నిన్న ఈవినింగ్ బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళు పానీపూరి బండి చూసి కావాలన్నారు. అందుకోసమని వాళ్ళకి పానీపూరి చేస్తున్నాను అనమాట. నేను ఎలా చేస్తానో మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా బఠానీలు ఒక 8 అవర్స్ నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకున్న వాటిని ఒకసారి కడిగిన తర్వాత బఠానీతో పాటు టమాటాలు 2 కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే 2 బంగాళదుంపలు కూడా 2-3 టైమ్స్ బాగా క్లీన్ చేసుకోవాలి. లేదంటే వాటికి చాలా మట్టిగా ఉంటుందండి. బఠానీలో వాటర్ని కూడా యూస్ చేసుకోవచ్చు, అందుకోసం అనమాట. కుక్కర్లో 4 విజిల్స్ వస్తే చాలు. ఎక్కువసేపు నానాయి కాబట్టి 4 విజిల్స్ సరిపోతాయండి. నేను 3:30కి స్టార్ట్ చేశాను. మా పిల్లలు 4:30కి వస్తారని చెప్పి వాళ్ళు వచ్చేసరికి అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. కుక్కర్లో విజిల్స్ వచ్చేలోగా 2 టమాటాలను కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆల్రెడీ కుక్కర్లో 2 టమాటాలను కట్ చేసుకొని ఉడకపెట్టుకున్నామండి. వాటితో పాటు ఇవి కూడా అనమాట. ఇది టమాటా ప్యూరీ కోసము. ఆ తర్వాత పూరీలోకి వాటర్ చేద్దాం. ముందుగా కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అల్లం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక గిన్నెలో చింతపండు రసం తీసుకొని దానిలో మనం గ్రైండ్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి. దానిలోకి తగినంత ఉప్పు, అలానే కొంచెం పానీపూరి మసాలా లేదా చాట్ మసాలా ఏదైనా బాగుంటుంది వేసుకొని కలుపుకోవాలి. బఠానీలు కూడా ఉడికిపోయాయి. కుక్కర్ తీసుకొని బఠానీలు సెపరేట్ చేసుకోవాలి. కొన్ని మిక్సీ పట్టుకోవాలి గ్రేవీ కోసం, కొన్ని పక్కన పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకుంటే చాలా బాగుంటుందండి. బంగాళదుంపలు మరీ మెత్తగా కాకుండా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే అక్కడక్కడ తగులుతూ బాగుంటుంది. బఠానీలు మిక్సీ పట్టుకున్నాను. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా చేసుకోవాలి. బఠానీ చాట్ చేసుకోవడం కోసం ముందుగా ఒక గిన్నె పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. తర్వాత ముందుగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుని టమాటా ప్యూరీని వేసుకోవాలి. ఆయిల్ పైకి తేలే వరకు కలుపుకుని దానిలో బంగాళదుంప ముక్కలను వేసి కలపాలి. ఉల్లిపాయ ముక్కలు వేసినప్పుడే పసుపు యాడ్ చేయాలి, కానీ నేను మర్చిపోయాను. అందుకోసం ఇప్పుడు వేస్తున్నాను. కొన్ని బఠానీలు పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని ఇప్పుడు యాడ్ చేద్దాము. గరం మసాలా, కొంచెం కారం, చాట్ మసాలా అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. తగినంత ఉప్పు వేసుకుని కాసేపు బాగా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుంటే బఠానీ చాట్ రెడీ అయినట్టేనండి. సేమ్ బయట చేసినట్టే ఉంటుంది. పూరీలు అయితే తీసుకున్నాను. ఇవి చాలా పెద్దగా ఉంటాయి, చిన్నపిల్లలు తినలేరు కదండి. కావాలంటే పానీపూరి బండి మీద అమ్ముతారు కదా, ఆ పూరీలు విడిగా కూడా బయట దొరుకుతాయి అన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ఇవే ఉన్నాయి. వండడం పూర్తయ్యేసరికి మా పిల్లలు కూడా వచ్చేసారండి. వాళ్ళకి స్నానాలు అవి చేపించి వాళ్ళని తయారు చేసి స్నాక్స్ అయితే పెట్టేశాను. చాలా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నారు. ఇక్కడ ఎలా ఉంది, ఎలా చేశాను అని అడిగితే సూపర్ ఉందని చెప్తున్నారు. సూపర్ అమ్మ అంటున్నారు.